గల్ఫ్ దేశాల కార్యకలాపాలు వన్ బై వన్ సెట్ అయిపోతున్నాయి. హార్ముజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించాక ఇరాన్ ఓడిని ఆపేసి మిగతా దేశాల వాణిజ్య నౌకలన్నీ వస్తున్నాయి. ఇరాన్ ఏమీ చేయలేని పరిస్థితిని సృష్టించగలిగింది. ఇంకోవైపున బహ్రెయిన్ జాతీయ విమాన సంస్థ గల్ఫ్ ఎయిర్ ప్రధాన నెట్వర్క్ పునరుద్ధరణలో భాగంగా మే 1, 2026 నుండి పలు అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమాన సర్వీసుల్ని దశలవారీగా పునఃప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. మే 1వ తేదీ నుంచి దోహా, బెంగళూరు, గోవా, మ్యూనిచ్, మాస్కో, మిలన్, ఏథెన్స్, కాసాబ్లాంకా, కైరో, మనీలా, మాల్దీవులు, కొలంబో, కువైట్ సిటీ, మదీనా, దమ్మాం, కరాచీ, అమ్మాన్ వంటి కీలక నగరాలకు సర్వీసు పునఃప్రారంభమవుతాయని జీడీఎన్ ప్రకటించింది. మే 15 నుంచి మాంచెస్టర్, రోమ్, గ్వాంగ్జౌ, సింగపూర్లకు విమాన సర్వీసులు పునరుద్ధరిస్తూ కార్యకలాపాల గురించి అనౌన్స్ చేసి జూన్ 1 నుంచి లండన్, గాట్విక్, లార్నాకా, బాకు, తిలిపి, షాంఘై, న్యూయార్క్, అలాగే అల్ కసీం సహా అదనపు మార్గాలు కూడా పునరుద్ధరిస్తామని ప్రకటించింది. తన నెట్వర్క్ను పునరుద్ధరించడంతో పాటు సెలవుల కాలంలో పెరిగిన ప్రయాణ డిమాండ్ను తీర్చడానికి గల్ఫ్ ఎయిర్ 2026 కోసం జెనీవా, మలాగా, నైస్ మరియు ఎల్ అల్మెయిన్తో సహా వివిధ గమ్యస్థానాలకి రూట్లు పెట్టబోతున్నారు.